ఈ మధ్య పొట్ట బాగా పెరిగిపోయింది. గూగుల్ చేద్దాం. ఏంటన్నయ్య కొంచెం పొట్ట వచ్చినట్టుంది. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్న గురించి. పొట్ట ఏం కాదు, గ్యాస్. ఏంటి లాస్ట్ మంత్ నుంచి గ్యాసే ఉందా? అది బయటికి రాదా? వస్తాలే, రేపు ఎల్లుండో. ఏంటి వచ్చేది? జిమ్ మానేసాం, ఇప్పుడేమో పొట్ట దగ్గర వచ్చింది, రేపు ఒళ్ళంతా వస్తుంది, అప్పుడు అందరికి చెప్పుకుందులే గ్యాస్ అని. అవును నిజమే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందు ఎందువల్ల వచ్చిందో నీకు ఐడియా ఉందా అన్నయ్య? అసలు ఇంకెవరు? మా ఆవిడ వల్లే. నెయ్యేసి దట్టంగా పెడుతుంది. మరి పొట్ట కాకపోతే ఇంకేం వస్తుంది? ఏంటి అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిపి నా మీద చాడీలు చెప్పుకుంటున్నారు? నేనే మళ్ళీ నేను కాదు. మరేంటి మా ఆవిడ వల్ల అన్నావు? మా ఆవిడ వల్ల అనలేదు బంగారం, మా మావిడి వల్ల అన్నాను. అంటే మామిడి పళ్ళు తినడం వల్ల వచ్చింది అంటున్నా. ఈ సీజన్ లో ఎక్కడ దొరికే మీకు మామిడి పళ్ళు? మామిడి పళ్ళు అంటే మామిడి పళ్ళే తినక్కర్లేదు బంగారం, మాజా తాగినా మామిడి పళ్ళు రసమే. అదే కదా. ఆహా, ఇంకా లాక్కని అది గుద్ది. నేనే అదే అనుకుంటున్నా. మీ అన్ని జిమ్ మానేసింది మామిడి పళ్ళు వల్ల, వాళ్ళ ఆవిడ వల్ల కాదమ్మా, బద్ధకంతో. నిజమా అన్నయ్య? ఏం కాదు, నాకు బతకం ఏంటి? బద్ధకం కాకపోతే ఇంకేంటి, తెల్లారు లెగిస్తే మంచినీళ్ళతో సహా అన్ని నా చేతే ఇప్పించుకుంటారు. అది చాలదు అన్నట్టు మొన్నటి నుంచి నా కొడుకుని కూడా వాడేసుకుంటున్నారు. ఇలాగే ఉంటే పార్క్ లో శిలా విగ్రహం లాగా ఈ సోఫాలోనే శిలా విగ్రహం అయిపోతాం. ఏం కాదు, ఉదయం లెగిసి ఎన్ని పని చేసానో తెలుసా? ఏం చేసావు చెప్పు. మొన్న 3 రోజుల క్రితం గ్రాసరీస్ తెచ్చారు, కార్లోనే ఉన్నాయి, ఇప్పుడు వచ్చి తీసుకురావాలి. తెస్తారులే వదిన. ఎప్పుడు? ఎక్స్పైరీ అయిపోయాక. ఆఫీస్ వర్క్ వల్ల వెళ్ళలేదు. ఈ రోజు సెలవే కదా, వెళ్ళి తీసుకురా. వెళ్ళి తెస్తా. అటెక్కడికి? డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాం. A few moments later. ఏంటి వదిన అన్నయ్య ఇంకా రాలేదు? పద మీ అన్నీని చూపిస్తా. అదిగో చూడు, చూడు ఎలా పడుకున్నారు, బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా.